దేవుని దగ్గర మొరపెట్టండి, ఆయన చేస్తాడా చేయడా ఇవన్నీ అసలు వేస్ట్ మాటలు. ఒకటే, ఆయన చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన ఏదైనా చేయగల దేవుడు. కాబట్టి ఇది చేయగలడా, ఇది చేస్తాడా అని ఆయన్నే ప్రశ్నిస్తే ఎట్లా? ఆయన ఏదైనా కూడా చేయగలని దేవుడు. సో ఏదైనా చేస్తాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీట్గా ఉండు. అంటే ఒక వైట్ పేపర్ మీద ఎలా ఉంటుందో అలాగ మీరు జాగ్రత్తగా ఉండండి. దాని మీద పిచ్చి పిచ్చి గీతలు గీస్తే ఎలా ఉంటుంది? దాన్ని వాడతాము, మనం యూజ్ చేస్తామా? యూజ్ చేయం. నీట్గా ఉంటే పేపరు చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది, దాని మీద ఏమీ కూడా ఉండదు. కాబట్టి దేవుడు అలా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాడు. అందుకని కార్యాలు ఇప్పుడు నువ్వు చక్కగా ఏది పడితే చేసుకుంటా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటే ఎలాగుంటుంది? కార్యాలు అయితే జరుగుతాయి, మీరు ఎడిపోతారంటే నరకానికి పోతారు. కాబట్టి మంచిగా ఒక నీట్గా నీ హృదయం అనేది పరిశుద్ధంగా ఒక వైట్ పేపర్ లాగా మీరు ఉంటే దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న స్టోరీ నేను ఒకటి చెప్తాను. అది ఒక చేతబడి చేసే వ్యక్తి, ఆఫ్రికా ఖండంలో ఒక వ్యక్తి సాక్ష్యం. ఈ సాక్ష్యం అయితే ఈ చేతబడి చేసే వ్యక్తి ఆయన సాక్ష్యం ఏమి ఇచ్చాడనంటే, క్రైస్తవులంటే భయం వేసిందంట ఆయనకి. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆయన చేతబడులు చేసే వారి కన్నా చాలా మోస్ట్ పవర్ఫుల్ అంట. అర్థమవుతుందా? అంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, చూసి అక్కడ వ్యక్తికి ఏదైనా జరగాలనంటే జరిగిపోద్దంట. అంటే అంత పవర్ఫుల్ వ్యక్తి. ప్రపంచంలోనే వరల్డ్లోనే చాలా టాప్ మోస్ట్ చేతబడి చేసే వ్యక్తి ఆయన. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందిగా ఆ వ్యక్తి ఎంత పవర్ఫుల్. ఇప్పుడు నేను చెప్పా. ఇప్పుడు ఆయన సాక్ష్యం మనం వింటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, క్రైస్తవులంటే ఆయనకి భయం వేసిందంట. కొన్ని ఎదుర్కొన్నాడంట ఆయన. క్రైస్తవులనంటే మనం క్రైస్తవులు అని చెప్పుకున్నాం. క్రైస్తవులు చూసి భయం వేసిందంటే క్రైస్తవులు అందరూ చూసి ఆయనకి భయం వేలా, కొంతమందిని చూస్తే భయం వేసిందంట. అయితే వాళ్ళున్న ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళున్న క్వాలిటీస్ ఏంటి అనేవి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అయితే ఆయన ఈ యొక్క క్రైస్తవ్యంలో వాళ్ళని ఏదైనా చెయ్యాలనంటే ఫస్ట్ ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని ఏం చేస్తాడంట, వాళ్ళకున్న కొన్ని సాతాను శక్తుల ద్వారా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో సమాధానం లేకోకుండా చేస్తాయి అంట. అంటే భార్య భర్తల మధ్య గొడవలు పెడతారంట. అంటే వాళ్ళ టార్గెట్ అది. ఫస్ట్ నేను ఏం చేయాలని ప్లాన్ తీసుకుంటారంట వాళ్ళు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న శక్తుల ద్వారా, చీకటి శక్తుల ద్వారా ఏం చేస్తారంట, కుటుంబంలో సమాధానం లేకోకుండా చేస్తాయంట. తర్వాత యాక్సిడెంట్స్ అవ్వటానికి ప్లాన్ చేస్తారంట. అలాగే వాళ్ళకి శత్రువులు ఎక్కువ అవ్వటానికి ప్లాన్ చేస్తారు. ఎంత క్లోజ్గా ఉంటారో వాళ్ళ ద్వారానే వైరం వచ్చేలాగా చేస్తారంట. అర్థమవుతుందా క్లియర్గా? ఏమేం చేస్తారంట, కుటుంబంలో సమాధానం లేక, అంటే ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తే వాళ్ళని ఏం చేస్తారంట, ఫస్ట్ భార్య భర్తల మధ్య సంబంధం లేకోకుండా చేస్తారంట. రెండవదిగా ఏం చేస్తారంట, కొన్ని యాక్సిడెంట్స్ వాళ్ళు ప్లాన్ చేస్తారంట. అలాగే మూడవది ఏం చేస్తారంట, వాళ్ళకి ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ మధ్య గొడవలు చేస్తారు. ఇప్పుడు వాడికి సమాధానం ఉంటుందా? అసలు బయట గొడవలే, ఇంట్లో గొడవలే, ఏమంటే ఎటు చూసినా ఆడికి టార్గెట్. అయితే ఇలాగా చేసి ఆ కుటుంబాలని నాశనం చేసేస్తారంట. దేవునికి దూరం అయిపోయేలాగా చేస్తారు. మనలో చాలామందికి కొన్ని కార్యాలు జరగకపోతే ఏమనిపిస్తుందంటే, అరే దేవుడు ఏంటి ఇంత ప్రార్థన చేస్తున్నా, ఎందుకని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, నా ప్రార్థన వినట్లా, లేకపోతే ఆయన చేయడా అని మనం ఏం చేస్తాం, దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతూ ఉంటాం. మోస్ట్లీ చాలామంది, కొంతమంది అలాగే ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు అలా విడిచిపెట్టినా మళ్ళీ సచ్చినట్టుగా దేవుని దగ్గరికి నువ్వు రావాల్సింది. ఎందుకంటే దట్ ఈస్ ఎ సర్కిల్. నువ్వు ఎక్కడికి ఎటు తిరిగిన మళ్ళీ అలాగా దేవుని దగ్గరికి రావాలి. ఆయనే చేయాలి, ఎవరి వల్ల అవ్వదాయి. కాబట్టి ఈ యొక్క చేతబడి చేసే వ్యక్తి చెప్పాడు ఈ విషయాలన్నీ.
కొన్ని టార్గెట్స్ కొన్ని క్రిస్టియన్ ఫ్యామిలీస్కి కొంతమంది చేయమని చెప్తే ఇలా చేయటం ఆరంభించారు. కొన్ని ఫ్యామిలీస్ బాగా స్ట్రగుల్ అయిపోయారు, బాగా నలిగిపోయారంట, బాగా ఇబ్బందులు పడిపోయారంట. కానీ ఒక ఫ్యామిలీ మట్టికి ఒక వ్యక్తి, ఆయన పేరు మార్క్ సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు, ఆ వ్యక్తి ఆయన మీద ఎన్ని ప్రయోగాలు చేసినా పనిచేయట్లేదంట. అవి తిరిగి వీళ్ళ దగ్గరికే వచ్చేస్తున్నాయి అంట. అంటే ఏది వాళ్ళ మీద పని చేయట్లా. పోనీ ఆయన సేవకుడు కాదు. ఎలాంటి వాడంట? ఒక క్రైస్తవుడు, మంచి విశ్వాసి. ఎన్నిసార్లు నెల రోజుల పాటు ప్రయత్నాలు చేశారంట. వాళ్ళకి టార్గెట్ పెడితే కంపల్సరీగా అవి జరిగిపోతాయంట. ఆ కుటుంబం నాశనం అయిపోవటమే, తిరిగి కోలుకునే పరిస్థితి ఉండదంట. అయితే ఆ ఒక్క వ్యక్తి, ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ అసలు వాళ్ళు ఏమి చేసినా కూడా ఆ ప్రయోగాలు ఏమి కూడా పనిచేయలేదంట. అయితే ఇంటర్వ్యూలో ఆయన అడుగుతున్నారు, ఎందుకనండి, ఎందుకు పని చేయాల, ఎంత పవర్ఫుల్గా ఉన్నారు కదా, ఎందుకు పని చేయాలా అని అడిగితే, ఇప్పుడు ఒక సేవకుడు అయితే అభిషేకం ఉంటుంది కాబట్టి వాళ్ళ జోలికి అవి వెళ్ళవు. కానీ ఒక విశ్వాసి వాళ్ళ యొక్క భక్తి జీవితం ఎలాగుంటుంది అంటే చాలా తక్కువ కొంచెం. కాబట్టి వీళ్ళని ఈజీగా సాతాను టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు అందుకని ఆయన టార్గెట్ చేస్తే, అరే వీడేంటి ఒక నార్మల్ పర్సన్, అంటే ఒక నార్మల్ విశ్వాసి, ఇలాంటి వాడు ఏంటా అని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీడిని అబ్జర్వ్ చేశారు. వీడి లైఫ్ స్టైల్ ఏంటి, వీడు ఏం చేస్తున్నాడు, వీడు వెట్టి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి ఒక వారం రోజుల పాటు వాడి మీద నిఘా పెట్టారంట. ఈ నిఘా పెట్టి చూస్తేనంట ఆ వ్యక్తి యొక్క గొప్ప సాక్ష్యం ఏంటంటే, అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు, అయినా సంతోషంగా ఉంటున్నాడంట. ఏంటి గల కారణం ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు రాని దేవుని సన్నిధి విడిచిపెట్టడంట. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి బైబిల్ చదవటం మానడంట. ఎన్ని ఇబ్బందులైనా ఉన్నాయి ప్రార్థన చేయటం మానడు. అంటే ఇప్పుడు ఒక క్రైస్తవులు ఎలాగుంటారనంటే, మనకేదైనా బాధ వచ్చింది, సమస్య వచ్చింది, మన ఆత్మీయ స్థితిని ఎలా చేస్తారంటే, నీ కంటిన్యూస్గా సపోజ్ ఆదివారం మన చర్చికి వెళ్ళాలి, అది కూడా ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తాం. అర్థమవుతుందా? ఆదివారం చర్చ్ అది కూడా కొంచెం పక్కన పెట్టేస్తాం, ఈ వారం రేపు వారం వెళ్దాం. లేకపోతే ఏదైనా శుక్రవారం అవ్వచ్చు, లేకపోతే మన యొక్క ఇప్పుడు ఉపవాస గడువులు జరుగుతాయి, ఇప్పుడు దీన్ని స్కిప్ చేయడం, ఇలాంటివి మనం ఏం చేస్తామంటే కొన్ని బాధలు, నడువు నొప్పండి, అంట్లు తోముకోవాలండి, బట్టలు తుక్కోవాలండి, ఇదండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఏవి ఈ పెద్ద ప్రాబ్లమ్స్ లాగా. కానీ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ వ్యక్తి ఆయన లైఫ్ స్టైల్ మట్టికి ఆయన మార్చుకోవాలి. అది ఏమైందంటే సాతానుగాడు ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. అంటే ఒక పవర్ఫుల్ మ్యాన్గా ఆయన ఉన్నాడు. అంటే దేనికనంటే ఆయనకి సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అయినా దేవుణ్ణి విడిచిపెడతాం మట్టికి మానల. అది వాళ్ళు కనుక్కున్నారు. అది సీక్రెట్ ఆయన చెప్పాడు. ఆ చేతబడి చేసే వ్యక్తి ఈ మాట చెప్పాడు. ఎన్ని జరిగినా ఏం చేసినా ఆయన భక్తి ఒక సర్కిల్ అనేది అది ఆయన మానట్లేదంట. ఎన్ని బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అయినా దేవుని గురించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన మానుకోకుండా ఉన్నాడంట. ఆ భక్తే ఆయన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? బాధలు వస్తే, సమస్యలు వస్తే అలాగ స్టక్ అయిపోతాం, ఆగిపోతాం అక్కడే. రాని వస్తే మనుషులు మనకే వస్తే, అలాగని నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తే, లేకపోతే దేవుని పని విడిచిపెట్టేస్తే ఎలాగుంటుంది? ప్రేమ దేవుడు సాతానుగాడికి మన చోటు ఇంకా ఇంకా మనల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? నీకు సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పని చేసుకోవటం మానేస్తున్నావా? ఏమండి, పని చేసుకోవడం మానేస్తున్నారా? మానట్లా. తినటం మానేస్తున్నారా? మానట్లా. లేకపోతే అటు ఇటు తిరగటం మానేస్తున్నారా? మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళటం మానేస్తున్నారా? మరి దేవుని దగ్గరని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఏమండి, ఇప్పుడు నీకు బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నీ లైఫ్ స్టైల్ నువ్వు చక్కగా అన్నీ చూసుకుంటున్నావు, నీ జాబ్కు నువ్వు వెళ్తున్నావు,
నీ పనిని చక్కగా నువ్వు చేసుకుంటున్నావు, తింటున్నావు టయానికి, చక్కగా నీ ఫ్రెండ్స్తో కావాలి ఎంత సమయం గడుపుతున్నావు. దేవుని దగ్గరికి రావాలంటే మనం సాకులు, బాధల విషయాలు ఇవన్నీ మనం ఒక్కొక్కరు యవనస్తులు చెప్తూ ఉంటారు. ఎరా బాబు ప్రార్థన చేసుకుంటున్నామంటే ఏమంటారంటే, నేను బాగా సమస్యలు ఎక్కువైపోయినాయి అన్న, ప్రార్థనలు ఎక్కువ గడపలేకపోతున్నావు, తింటున్నావు, డ్యూటీ నువ్వు చేసుకుంటున్నావు, నీ ఫ్రెండ్స్తో గడపాల్సింది గడుపుతున్నావు, మరి దేవునితో ఎందుకు నువ్వు గడపట్లా? అందుకనే ఆ వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క చేతబడి చేసే వ్యక్తి ఇవన్నీ అబ్జర్వ్, ఎందుకు వీడికి అసలు పని చేయట్లా, ఎందుకని వెళ్తే తిరిగి వచ్చేస్తున్నాయి ఈ శక్తులు అనేవి అని ప్లాన్ చేసి ఒక వారం రోజులు వాడిని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలాగే ఉందంట. బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ దేవుని విషయంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఆగిపోకుండా చక్కగా ఆయన దేవునితో ఉన్నాడు. మన క్రైస్తవులు అదే చేయట్లా. ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయకోకుండానే ఏంటంటే చేయాల్సినవి చేయట్లా, చేయకుండానే మనం చేస్తున్నాం. అర్థమవుతుందా? నువ్వు మంచం మీద నుంచి లేకపోతే అప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టు. అర్థమవుతుందా? అంతేకాని నాకు జ్వరం వచ్చిందండి, లేకపోతే నాకు నడుము నొప్పండి, లేకపోతే ఇంకొకటి అది కరెక్ట్ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి సాతానుగాడు మనల్ని అటాక్ చేయడానికి గల కారణాలు ఇదే. మనం ఈజీగా స్కిప్ చేసేస్తూ ఉంటాం, ఈజీగా దేవుని దగ్గరికి రాకోకుండా ఉండడానికి మనం స్కిప్ చేస్తూ ఉంటాం. ఇవే వాడికి ఒక ఛాన్సెస్గా దొరికింది. కాబట్టి ఇవి ఒక మోస్ట్ పవర్ఫుల్ చేతబడి చేసే వ్యక్తి ఈ మాటలు చెప్తున్నాడు. క్రైస్తవులు నిజంగా అందరూ ఉంటారు, కానీ కొంతమంది ఇలాగా ఉంటారు. వాడికి ఎన్ని రాని ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, దేవుని మట్టికి ఆయన ప్రతి పనిలో కూడా వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని సాతాను కూడా టచ్ చేయలేదు. అర్థమవుతుంది? అలాంటి వాళ్ళకి యోబుకున్న కంచిలాగా నిజంగా ఉంటుందేమో. అందుకనే వాడు ఎన్ని ప్రయోగాలు, నెల రోజుల పాటు వాడి మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడంట. ఎప్పుడు వాళ్ళు టార్గెట్ పెడితే కంపల్సరీగా అవి జరిగిపోతాయి. కానీ ఒక వ్యక్తి ఆ కుటుంబం మీద జరగలేదంట. ఏంట్రా అని ఆలోచన చేస్తే వాడు ఎన్ని బాధలున్నా, సమస్యలున్నా దేవుని పనిలో, దేవుని విషయంలో, అంటే మనం ఇంట్లో ప్రేయర్ చేసుకోవాలి, సన్నిధికి వెళ్ళాలి, బైబిల్ చదువుకోవాలి, నీ లైఫ్ స్టైల్ ఇలాగే ఉండాలి. ఇప్పుడు నువ్వు తింటున్నావు, తిరుగుతున్నావు, చక్కగా నీ ఫ్రెండ్స్తో గడుపుతున్నావు, అన్నీ చేస్తున్నావు, ఏవి బాధల సమస్యలు ఉన్నప్పుడే. కానీ దేవుని మటుకే నువ్వు ఆ ఒక్క దాంట్లో నువ్వు వెళ్ళలేకపోతున్నావు, ఉండలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు ఆ గొప్ప సాక్ష్యం మేము విన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు ఒక పవర్ఫుల్ విశ్వాసిగా, ఒక కుటుంబంగా నువ్వు ఉండాలనంటే బాధలు, సమస్యలు అవన్నీ ఒకే పక్కన పెట్టేసే, కానీ దేవుని విషయంలో నువ్వు జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, బైబిల్ చదవడంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, లేకపోతే దేవుని సన్నిధి రావటానికి నిర్లక్ష్యంగా నువ్వు ఉండద్దు. ఇవి చేస్తే ఏమైందంటే చక్కగా ఎలాంటి సాతాను కూడా మనం టచ్ చేసే విధానంలో ఉండదు. ప్రేమ సాతాను గారు చాలా చాలా ప్లాన్. ఇప్పుడు ఆయన చెప్పినట్టు విధానంగా ఆయన మారిపోయాడు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ విషయాలు, ఈ సీక్రెట్స్ అన్నీ ఆయన చెప్తున్నాడు. నిజంగా అలాగా మనకెన్ని బాధలు ఉన్నా సరే మన దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా ఉంటే ఎవరిని కూడా మనం టచ్ చేయకుండా ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, ఆ గుంపులో ఉంటున్నాం, కానీ నిజమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం ఉండాలి. ప్రేమ దేవుడు మన చావు రేవైనా కూడా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. అది ఒక క్రైస్తవులు చేసేయాల్సింది. అర్థమవుతుందా? ఎవరికైనా టైం అయిపోయింది, నా డ్యూటీ, లేకపోతే నేను చదువుకోలేక పొద్దున్నే లేచిపోవాలి, దేవుని దగ్గర ఎన్ని పెట్టుకోవద్దు. నువ్వు బిజీగా ఉన్నావా, ఖాళీ చేసేస్తాడు. అర్థమవుతుందా? ఈ మాట మీకు క్లియర్గా అర్థమైందా? నువ్వు బిజీ అని చెప్పావా, దేవుడు నీకు కొంచెం ఖాళీ చేస్తాడు. అర్థమైందా? నీ పనిని కొంత ఆపుతాడు, అప్పుడు గ్యాప్ దొరికింది. అర్థమైందా? దేవునికి ఇవ్వాల్సింది మనం ఇవ్వాల్సింది. అప్పుడు దేవుడు నీ జీవితం గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలాంటి సాతాను కూడా మనల్ని టచ్ చేయడం ప్రేమ. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి?
నిజమైన క్రైస్తవులుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు రెండో రోజు ఉపవాసం, మంచిగా ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన కొట్టుబెట్టిగా ఉపవాసాలు ఉండొద్దు. చక్కగా ఇంట్రెస్ట్గా ఉపవాసాలని అంటే ఒక పండగలాగా, ఒక ఆచారంలాగా కాకుండా ఎలాగంట దాన్ని ఒక వ్రత దినములాగా మనం చేయాలి. ఉంటున్నాంలే పాస్టర్ గారి కోసం, లేదా అందరూ ఉన్న రోడ్నే సరదాగా ఉన్నాం, నీ బాధల కోసం ఉండండి, స్పిరిచువల్గా ఎదగాలని ఉండండి. అర్థమవుతుందా? ఉపవాసాలు దేనికుంటాం మనం? ఇప్పుడు నేను ఉండమని చెప్పా, కొంతమంది ఉండొచ్చు. దేనికుంటాం మనం ఉపవాసాలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి కొన్ని సమాధానాలు చెప్తే మన వాక్యాలుగా దేనికుంటాం మన ఉపవాసం? ఓకే, జరగని కార్యాలు అంటే కార్యాలు జరగాలి. ఇంకా ఆత్మీయంగా ఎదగాలి. వెరీ గుడ్. ఇంకా ఓకే, మంచి మంచి పాయింట్స్. అయితే ఉపవాసం మనం దేనికైనా ఉంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో ఏదైనా కార్యం జరగట్లా, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటే సరదాగా నీ పనులు జాబులు చేసేసుకొని నువ్వన్నీ తిరిగేసి ఊరినట్ట వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకొని కొనుక్కోవటం కాదు. ఉపవాసం ఉన్న టైం అంతా నువ్వు దేవుని దగ్గర గడిపితేనే అది ఫాస్టింగ్. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత టైం నీకు ఉందో ఫాస్టింగ్, ఆ టైం అంతా దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే, ఆర్ మీ హౌస్లో గడిపితే దాన్నే ఫాస్టింగ్ అంటారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఉపవాసం ఉండి చక్కగా అటు ఇటు తిరిగేసేసి రాత్రికి వచ్చి ఏదో కొంతసేపు దేవునితో ప్రార్థన చేసుకొని కొనుక్కుంటే ఇది ఉపవాసం కాదు. అసలు అలా ఉండొద్దు కూడా, దేవుడు వినడం. ఉపవాసం ఉంటే చక్కగా సన్నిధిలోనో లేకపోతే మీ ఇంట్లోనో ఆ టైం అంతా నువ్వు స్పెండ్ చేయగలిగితే అప్పుడు దాన్ని ఉపవాసం అంటారు. నేను కొన్ని విషయాల గురించి ఉపవాసాలు ఉండేవాడిని. ప్రతి సంవత్సరం 40 రోజులు 2 సార్లు ఉండేవాడిని. ఇంకా 3 days లేకపోతే 7 days, ఇక అవి చాలా చాలా ఉంటాయి. అంటే సంవత్సరానికి ఎట్లా లేదన్న ఒక 150, అంటే సగం రోజులన్నా నేను ఉపవాసాలు ఉండేవాడిని. ఎప్పుడు సేవ స్టార్ట్ చేసిన కాడి నుంచి నియర్లీ కరోనా రాకముందు ఒక 4-5 years నేను అలాగే ఫాస్టింగ్ చేశాను. ఫాస్టింగ్స్లో ఉంటే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ఫాస్టింగ్ ఉంటే నేనేం చేస్తానంటే నైట్ అంతా గడిపేస్తా. నైట్ కూర్చొని తెల్లవారు 3 వరకు అలాగే గడిపేస్తా. అది చక్కగా ఫాస్టింగ్. ప్రార్థన ఆలకిస్తాడు, కార్యాలు కూడా మనం చూస్తాం. అంతేగాని ఒక అరగంట అదేదో దేవుడు ఊరుకోవడం, లేకపోతే ఊరిని ఆయన పలకరించినట్టుగా ఊరిని అలా ఉండి వెళ్తాం, అది కరెక్ట్ కాదు. నీ జీవితంలో నువ్వు కార్యాలు చూడాలని అంటే కంపల్సరిగా నువ్వు ప్రార్థనలో కూర్చో. మంచిగా ఎదగాలి, దేవుళ్ళు స్పిరిచువల్గా ఎదగాలి, లేకపోతే నీ జీవితంలో కార్యం జరగాలి, లేదా ఒక ఉన్నత హైట్స్లోకి నువ్వు వెళ్ళాలని అంటే దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాల్సిందే. ఎక్కువ సమయం నువ్వు గడపాల్సిందే. అలా ఉంటేనే దేవుని జీవితంలో నేనైతే కొన్ని డెడ్ లైన్స్ పెట్టాను దేవునికి. ప్రభువా, ఈ టయానికి అయిపోవాలి, ఆ టైం దాటితే నువ్వు చేసినట్టు కాదు. ఇలాంటి దేవుని దగ్గర చాలా చాలా మాట్లాడి చాలా చాలా జరిగినాయి. కాబట్టి అవన్నీ ఫాస్టింగ్స్లో ఉన్నప్పుడే. అలాగని ఫాస్టింగ్స్ ఉండే నేను బయట ఎప్పుడు తిరిగేవాడు, ఇంట్లోనే ఉండేవాడిని, బయటికి అసలు వచ్చేవాడినే కాదు, ఎప్పుడు ప్రార్థనలోనే ఉండేవాడిని. అందుకని అనేకమైన కార్యాలు నేను చూశాను ప్రేమ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలు ఎక్కువైపోయి ఫాస్టింగ్ ఉంటాను కుదరట్లా. 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే ఫాస్టింగ్ ఉన్నాం అనుకో, పక్కన బండి పెట్టి కూర్చోలేక. అందుకని ఫాస్టింగ్స్ తగ్గించేసా. ఫస్ట్లో ఒక 4-5 years చాలా ఎక్కువగా, సంవత్సరానికి చాలా ఎక్కువ రోజులు ఉండేవాడిని బాగా. కాబట్టి మీరు కూడా అలాగ ఉండాలి, ఉపవాసాలు. అర్థమవుతుందా? ఒక కసిగా దేవుని దగ్గర మనం ఎలాగ ఉండాలి అంటే ఒక కసిగా నువ్వు చేయాలి. ఇది జరగాలి, నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని అంటే నువ్వు కంపల్సరీగా ఫాస్టింగ్ ఉండి దేవుని దగ్గర బతిమలాడుకుంటే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందరూ బైబిల్లో తీద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా.
ఇప్పుడు మనం ఉపవాసం ఎందుకుంటామో తెలుసుకున్నాం కదా. దేనికుంటాం మనం? మన జీవితంలో కార్యం జరగాలంటే కంపల్సరిగా మీరు ఫాస్ట్ ఉండాల్సిందే. రెండవది, నువ్వు ఆత్మీకంగా ఎదగాలనంటే కంపల్సరిగా నువ్వు ఫాస్టింగ్లో ఉండాలి. అప్పుడు ఆత్మీకంగా మంచిగా దేవునితో మాట్లాడుకొని అనుభవాల్లోకి దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు. పర్సనల్గా ఆయనకి నీకు ఎక్కువగా సంబంధం అనేది నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని రోజులు ప్రేయర్ చేసుకోకపోయినా ఎవరికైనా మోకరించి ప్రార్థన చేస్తే ఆయనకి నాకు లింక్ ఎలాగో నేను ముందు తెలుసుకున్నా. అలాగ ప్రార్థన చేసుకుంటే మళ్ళీ వెంటనే నాకు జవాబు దేవుడు. సో ఆయనకి మీకు ఒక సంబంధాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చాలు, హల్లెలూయా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. కాబట్టి దేవుడు ఒక ప్యూర్గా పరిశుద్ధంగా దేవుడి దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనము ఏదో అన్ని మనలో తప్పులు పెట్టుకొని అన్ని మనం పాపాలు పెట్టుకొని దేవుని దగ్గరికి వస్తే ఆయన యాక్సెప్ట్ చేయడు. ప్రేమ దేవుని మీద నువ్వు మనస్పూర్వకంగా దేవుని దగ్గర కన్నీరు కాచు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. అలా గుండి దేవుడు ఏం చేస్తాడంట, నా దగ్గరికి రండి. ఆ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు నీ జీవితంలో కార్యం జరగాలి. సో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలనంటే ఉపవాసం ఉండు. ఒక రోజు నువ్వు ఏర్పాటు చేసుకో. అది కూడా ఒక ప్లానే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పలానా రోజు ఉందో అనుకోవటం కాదు. నువ్వేం చేయాలంటే అది ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనం ఒక పెళ్ళి పెట్టుకున్నాం, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతాం? 1 month నుంచి ప్రిపేర్ అవుతాం కదా. ఒక పెళ్ళి పెట్టుకుంటే 1 month నుంచి అవి ఎలా చేయాలి, ఏంటి, అడ్వాన్స్ ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఉపవాసము కూడా నువ్వేం చేయాలంటే ఒక ప్లాన్ పెట్టుకోవాలి. నీ పనులన్నీ పక్కన పెట్టేసేలాగా, ఆ టైం అంతా దేవుని దగ్గర నువ్వు గడిపేలాగా ఒక ప్లాన్ నువ్వు చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఉపవాసం ఉండు, బాగుంటుంది ప్రియమైన దేవుని మీద. కాబట్టి ఇప్పుడైనా మనఃపూర్వకంగా నువ్వు దేవునికి దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ నువ్వు ఉపవాసం ఉండు. రెండవది కన్నీరు కార్చు, దేవుని దగ్గర ప్రార్థన చేయి, దుఃఖించు. ప్రేమ దేవుడ నీ హృదయంలో ఉన్న బాధ అంతా ఆయన పాదాల ముందు పెట్టాలి. అలాగే దేవుని దగ్గరికి మీరు వెళ్ళాలి. కొంతమందికి కొడితే తప్ప రావు కన్నీరు. దేవుని దగ్గర ఏం చేయాలంటే మనం కన్నీరు కార్చాలి, దుఃఖించాలి, అంగలార్చాలి దేవుని దగ్గర. కాబట్టి కొంతమంది ఎలాగుంటారంటే ఇంక ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా కన్నీరు అనేది అది రాదు. కాబట్టి కన్నీటి ప్రార్థన చాలా చాలా పవర్ఫుల్ ప్రేమ దేవుడు. అందుకని దేవుడు దుఃఖించమని చెప్తున్నాడు, అంగలార్చమని చెప్తున్నాడు, కన్నీరు కాచి ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడా. కాబట్టి దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు నీకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి. నా జీవితంలో నేను ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, లేకపోతే నాకు ఈ కార్యం జరగాలి, లేకపోతే అది జరగాలి అని నువ్వు అనుకుంటా ఉంటావు కదా. అవి జరగాలని అన్ని ప్రిపేర్ చేసుకొని దేవుని దగ్గర ఉపవాసం ఉండి చక్కగా కన్నీరు కార్చి దుఃఖించచ్చు మనపూర్వకంగా, అంటే నీ యొక్క హార్ట్ఫుల్గా నువ్వు దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ప్రతీది విడిచిపెట్టేసేయాలి, పరిశుద్ధంగా ప్యూర్గా దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అది ఉపవాసం ఉంటే దానికి ఒక న్యాయం జరిగింది ప్రేమ దేవుని మీద. అలా కాకోకుండా నువ్వు ప్రిపేర్ అవ్వకుండా ఎలా పడితే అలా ఉపవాసం ఉంటే దేవుడు ఆలకించడు. దేవుడు ప్రార్థన ఆలకించాలి. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా చక్కగా ఉపవాసం ఉండి చక్కగా కన్నీరు కార్చు దుఃఖించుచు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించు. ఇప్పుడు వరకు మనం ఉపవాసాలు ఎలా ఉన్నామో అది తర్వాత సంగతి. ఇప్పుడు నువ్వు ఉపవాసం ఎలా ఉండాలంటే ఆ సమయం దేవునికి నువ్వు ఇవ్వాలి. అది నువ్వు ప్రిపేర్ అవ్వు, ఊరకనే ఉండవసరంలా.
ఒక టైం పెట్టుకో. ఆ టయానికి ఏం చేయాలంట, నీ పనులన్నీ పక్కన పెట్టేసుకొని ఆ సమయం నువ్వు దేవునికి ఇవ్వాలి. చక్కగా ఆయన దగ్గరే గడుపు. అప్పుడు దేవుడు అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు, అనేకమైన విషయాలు దేవుడు తెలియచేస్తాడు, అనేకమైన అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు ప్రేమ. అందుకనే దేవుడు ఏమన్నాడంట, మనపూర్వకంగా ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దుఃఖించి మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి. చాలా మంది పడిపోయిన స్థితిలో ఉంటారు, స్పిరిచువల్గా చాలా హైట్స్కి వెళ్ళి మళ్ళీ డౌన్ పడిపోయి ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి మనపూర్వకంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవడు ఎంత పెద్ద తప్పు చేసినా నా దేవుడు ఆయన ప్రేమిస్తానే ఉంటాడు. అర్థమవుతుందా? నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా సరే నా దేవుడిని ఎప్పుడు ప్రేమిస్తానే ఉంటాడు. నువ్వే దేవుడిని విడిచిపెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటావు, కానీ నా దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. కాబట్టి అలాంటి దేవుడిని నువ్వు మిస్ చేసుకోమాకు. ప్రతిరోజు సంబంధం కలిగి నువ్వు ఉండు ప్రియమైన దేవుడా. ప్రతిరోజు ఆయనతో మాట్లాడు. చక్కగా దేవుడు ప్రతిరోజు నీతో సంబంధం కలిగి ఉంటాడు ప్రియమైన దేవుడా. ఒకరోజు మీకు చెప్పా, ఒక వ్యక్తి ప్రార్థన చేసుకున్న వ్యక్తి, పల్లెటూరు, చదువు లేని వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తాడంట, ప్రతిరోజు చర్చికి అలా బయట నుంచి వెళ్ళేటప్పుడు, అంటే ఆయన పనికి వెళ్ళేటప్పుడు చర్చి దగ్గరికి వచ్చి బయట నుంచే, అయ్యా దేవా నేను వచ్చా, వెళ్తున్నా, వెళ్ళిపోయారు. మళ్ళీ పని నుంచి వచ్చేటప్పుడు చర్చి దగ్గర కరెక్ట్గా ఆగి, దేవా ఇంక నేను ఇంటికి వెళ్తున్నా అంటే ఆయన ప్రార్థన రాదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. అలాంటి వ్యక్తి ప్రతిరోజు డైలీ ఆయన పనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలాగే దేవునితో అలాగా చెప్పి, అంటే ఆయనకు వచ్చిన ప్రార్థన అలాగా చేసుకొని ఆయన వెళ్ళిపోయేవాడు. కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమైందంటే, ఆయనకి ఆరోగ్యం బాగా హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్స్ అన్నారంట చచ్చిపోతాడు, అందరికి బంధువులందరికీ ఫోన్లు చేసేసుకోండి అని అన్నారంట. అయితే హాస్పిటల్లో ఉన్న రోజులు ఆయన ప్రార్థన చేసుకోలే, చర్చి దగ్గరికి వచ్చి దేవా నేను వచ్చాననే విషయం చెప్పలా. ఇప్పుడు ఏం జరిగింది, హాస్పిటల్కే దేవుడు వెళ్ళిపోయి, అయ్యా ప్రకాష్ ఏంటి రాట్లా అని చెప్పి అడిగాడంట. కాబట్టి ప్రతిరోజు నువ్వు సంబంధం కలిగి ఉండు దేవునితో. ఆయన విడిచిపెట్ట మాకు ప్రేమ దేవుడా. ఆయన గొప్ప దేవుడు, నువ్వు రాకపోయినా ఆయన నీ దగ్గరికి చేస్తాడు. ఇంత గొప్ప దేవుడు. ఒక్కసారి ఆయన అలా టచ్ చేసి ఆయన వెళ్ళిపోయాడంట. ఆ డాక్టర్స్ వచ్చేసి చూస్తే లెగిసి చక్క కూర్చొని కబుర్లు చెప్తున్నాడంట. అంటే చూడండి ప్రియమంది, అంటే ఈ కనెక్షన్ మనం కూడా మెయింటైన్ చేయాలి. ఏదైనా ఒకవేళ కొన్ని విషయాలు మన సొంత వారితో కూడా మనం షేర్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి, కానీ దేవునితో నువ్వు అన్నీ కూడా పంచుకోవచ్చు. ప్రభు నేను ఈ పాపం చేశానయా, లేకపోతే నేను తప్పు చేశా అనే విషయాన్ని కూడా నువ్వు నా దేవునితో షేర్ చేసుకోవచ్చు అని వింటాడు, యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు పాపివైనా కూడా ఆయన విని ఆయన యాక్సెప్ట్ చేసి ఇంకొకసారి చెయ్యొద్దు అనే మాట దేవుడు అంటాడు. అదే బయట వ్యక్తులు అయితే ఏమంటారో, మరి పాపం చేశారా అని ఏదో వీడు నీతిమంతుడులాగా వాళ్ళని దూరం పెడతా ఉంటారు. ఈ లోకంలో ప్రతి ఒక్కడు పాపులే, దేవుడు ఒక్కడే నీతిమంతుడు, యథార్థవంతుడు, ప్రియమైన దేవుడే. కాబట్టి మనుషులు పడిపోతూ ఉంటాం, కానీ తిరిగి నిలబడి దేవునితో ఉండేవాడే గొప్పవాడు ప్రియమైన దేవుడు. కానీ దేవుడు నువ్వు రాకపోయినా ఆయనే నీ దగ్గరికి చేస్తాడు ప్రియమైన దేవుడు. కాబట్టి ఆ సంబంధం కలిగి ఉండండి, ఆ సంబంధాన్ని విడిచిపెట్టొద్దు. దేవుడు ఏ కార్యమైనా ఆయన మనకు తోడుగా ఉంటే ఏ కార్యమైనా జరిగిద్ది. కాబట్టి అలాంటి సంబంధాన్ని మనం కోల్పోవద్దు ప్రేమ దేవుడు. అందుకని దేవుడు తిరిగి వచ్చేయండి. ఒకవేళ మీరు పడిపోయిన స్థితిలో ఉన్నారేమో, పాపపు స్థితిలో మీరు ఉన్నారేమో, తిరిగి మళ్ళీ వచ్చేసేయండి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని దగ్గర ఒప్పుకోండి, అన్నీ విడిచిపెట్టేసేయండి. నేను మీకున్న తోడుగా, కాబట్టి ఏ కార్యమైనా నేను చేయగలను. కాబట్టి అది ఐదర్ స్పిరిచువల్గా అయినా సరే, లేకపోతే ఆ శరీరపరంగా అయినా, దేనికైనా నా దేవుడు నీ జీవితంలో ఎప్పుడు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మనం ఏం మెయింటైన్ చేయాలి, దేవుని దగ్గర మంచి సంబంధం కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆ వ్యక్తి చదువు లేని వ్యక్తే, ఆయనకి ఏముందంట, పాస్టర్ గారు ఏం చెప్పాడంట, ప్రతిరోజు ప్రార్థన చేసుకో, పనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఆ మాట సేవకుడు మాట విని ప్రతిరోజు వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి, దేవా యేసయ్యా నేను వచ్చా అనే మాట అని చెప్పి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆయన రాకపోయేసరికి దేవుడే ఆయన దగ్గరికి. కాబట్టి
నువ్వు రాకపోయినా, నువ్వు ప్రేమించకపోయినా, దేవునికి దూరం అయిపోయినా ఆయన మట్టికి నిన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు ప్రేమ దేవుడు. కాబట్టి ఆ సంబంధాన్ని మీరు మెయింటైన్ చేయండి. మంచిగా దేవునితో ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. ఆ కనెక్షన్ మీరు వదలొద్దు. అరే ఈరోజు నాకు బాగాలని ప్రేయర్ చేసుకొని అనుకోమాకండి. మోకరించి కనీసం 10 నిమిషాలు మన మనస్ఫూర్తిగా మన యొక్క బాధలన్నీ ఆయనకి చెప్పుకోగలిగితే ప్రేమ దేవుడు ఆయన వింటాడు. చక్కగా నీకు ఎప్పుడు జరగాలో అప్పుడు ఆ జీవితంలో నీ కార్యం దేవుడు చేస్తారు ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి అవసరం అంట? దేవునితో మంచి సంబంధం మనకి కావాలి ప్రేమ దేవుడు. అందుకనే ఈరోజు దేవుడు మనపూర్వకంగా ఉపవాసం ఉండి ఇవన్నీ విడిచిపెట్టేసి దేవుని దగ్గర నువ్వు వచ్చేసి చక్కగా దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. అదే 15వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయం. చాలు. హల్లెలూయా. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలంట. వ్రత దినములాగా అదొక పెద్ద పండగలాగా మీరు చేసుకోవాలి. ఈరోజు ఉపవాసం అంటే దేవునితో ఎక్కువ సంబంధం మనం గడపచ్చు, ఎక్కువ సమయం దేవునితో మనం గడపచ్చు, ఎక్కువగా దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చు, స్పిరిచువల్గా మంచి హైట్స్కి వెళ్ళొచ్చు, ఇంకా దేవునితో ఎక్కువ సమయం మనం మాట్లాడవచ్చు. ఇలాంటి విషయాలు అదొక పండగలాగా చక్కగా మనం వ్రత దినములాగా మనం చేసుకోవాలి ప్రేమ దేవుడా. అంతేగాని ఉపవాసం అబ్బా ప్రతిరోజు మనం తినేయే ఆ రోజు కూడా మనం ఏదో కడుపు మార్చుకొని అది మానేసాం ఇది మానేసాం మనం అనుకుంటా ఉంటాం. కానీ చక్కగా దేవుని దగ్గర ఒక పండగలాగా, ఒక వ్రతములాగా దేవుని దగ్గర మనం అలాగా కూర్చోవాలి. చాలా చాలా బాగుంటుంది దేవుని దగ్గర అలా గడపటం ప్రేమ దేవుడా. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఉపవాసం అంటే పక్క ఫోన్లు పెట్టుకొని ఉంటారు. వేస్ట్. మనం ఉపవాసాలు ఉండడం కూడా వేస్ట్. అర్థమవుతుందా? ఫోన్ వస్తే ఎవడన్నా అర్జెంట్ అంటే వెళ్ళిపోవాలి, కానీ ఉపవాసం అంతా నాశనం. కాబట్టి ఈ లోకానికి మనకి అసలు సంబంధం లేకుండా అన్నీ క్లోజ్ అయిపోయి డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని హ్యాపీగా రోజంతా దేవుని దగ్గర నువ్వు గడపాలి ప్రేమ దేవుడు. హల్లెలూయా. గొప్ప దేవుడు అండి. చక్కగా ఒక వ్రతమ దినములాగా, ఒక పండగలాగా మనం ఉపవాసం ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దేవునితో ఎక్కువ సంబంధం కలిగి మనం ఉండాలి. ఒకసారి నువ్వు విడిచిపెట్టేసిన దేవుడిని విడిచిపెట్టడం ఆ టైంలో. అలాగే రెండవది ఏం చేయాలంటే ఉపవాసాన్ని ఒక పండగలాగా మనం చేయాలి. అంటే ఒక పండగ వస్తుందంటే మంచిగా మనం ఇష్టపడతాం. క్రిస్మస్ పండుగ బాగా మనం ఇష్టపడతాం. అవి వండుకోవచ్చు, బట్టలు కొనుక్కు ఇవన్నీ మనం చాలా హ్యాపీగా ఉంటాం. అలాగ ఉపవాసం ఉంటే నువ్వు చక్కగా హ్యాపీగా ఒక పండగలాగా దేవుని దగ్గర నువ్వు గడపాలి ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆమోసు గ్రంథం దాని తర్వాత చాప్టరే 9వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును, ఆకాశమునకి పోయినను అచ్చటను వారిని వారు కర్మేలు పర్వత శిఖరమును దాగినను నేను వారిని వెదుకు పట్టి అచ్చట నుండి తీసుకుని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞయిత్తును, అది వారిని కరచును. చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వచనాలు మనం చూసుకుంటే ప్రేమ దేవుని నుంచి ఎక్కడ తప్పించుకున్నా మన వల్ల కాదు. అర్థమవుతుందా? నువ్వు పైకి ఎక్కిపోయినా నేను అక్కడ ఉంటా, నువ్వు పాతాళంలోకి వెళ్ళు నేను అక్కడ ఉంటా, నదిలో వెళ్ళి దాక్కో నేను అక్కడ కూడా ఉంటా. కాబట్టి దేవుడు హీఈస్ ఎవ్రీవేర్, ఆయన అన్ని చోట్ల ఆయన ఉంటున్నాడు ప్రేమ దేవుని మీద. కాబట్టి ఆయనకి దూరంగా లేకపోతే ఆయనకి వ్యతిరేకంగా ఏది చేసినా కూడా అది మన వల్ల. కాబట్టి దేవునికి మనం వ్యతిరేకంగా దేవునికి లేకపోతే ఆయనకన్నా మించిన లాగా మనం చేయకూడదు ప్రేమ దేవుని మీద.
చాలామంది నాకు చాలా సారీ చెప్తూ ఉంటారు, ఒకసారి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకని తెలుసా? అయ్యా మిమ్మల్ని ఇన్ని మాటలు అన్నాం అంటే మాకు వినపడకోకుండా అలా చేసాం ఇలా చేసాం. పర్లేదు. కాబట్టి ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా అది మన వల్ల కాదు. ఎందుకంటే నీకు చేయాల్సిన వాడే ఆయన, కానీ ఆయనకి నువ్వు వ్యతిరేకంగా ఉంటే దేవుడు ఏ కార్యాలు కూడా జరగవు. మనకి ఎలాగ ఉంటుందంటే మన పరిస్థితి ఒక ఎలుగు బోన్లో ఉంటే ఎలాగ ఉంటుందో అలాంటి పరిస్థితి అయిపోద్ది. ప్రియమంది, నువ్వు ఎటు తిరుగు, ఎక్కడికి వెళ్ళు, ఏమి చేయి, చివరికి నువ్వు దేవుని సన్నిధికి నువ్వు రావాల్సిందే. నీ జీవితంలో కార్యం జరగాలనంటే ఆయన తప్ప మనకి వేరే దిక్కు లేదు. ప్రియమంది దేవుని బిడ్డ, మనం మనుషుల వైపు చూసినా వాళ్ళు మోసం చేస్తారు, లేకపోతే ఎటు చూసినా కూడా మనం మోసగించిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కాచుకొని ఉంటాడు. ఆయన మనం మోసం చేసేవాడు కాదు. ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ప్రియమంది దేవుని బిడ్డ, ఆయనే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి. ప్రియమంది దేవుని బిడ్డ, అందుకనే ఒకవేళ ఆయనకి వ్యతిరేకంగా మనం ఏమైనా పనులు చేసినా, లేకపోతే వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనే ఉంటాడు. కాబట్టి మనం దేవునికి దాగి ఉండే చోటు ఏది కూడా లేదు. అందుకనే దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ నా దగ్గరికి నువ్వు రావాల్సింది. దేవుడు నువ్వు పడిపోయినా ఏ స్థితిలో ఉన్నా దేవుడు మళ్ళీ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట. అయ్యా నా బిడ్డ మళ్ళీ తిరిగి వస్తాడేమో. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి వాడి ఆస్తి అంతా నాశనం చేసేసుకొని తిరిగి వస్తున్నాడంట. ఏ పొజిషన్లో ఉన్నాడంట? చినిగిపోయిన బట్టలు, అసలు స్నానం చేసి ఉండడం, చినిగిపోయి లేకపోతే స్నానం చేయకోకుండా మరి దీన స్థితిలో ఆయన తిరిగి రాగానే, తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగానే ఆ యొక్క తండ్రి దూరంగా ఉండి చూసి తన కొడుకును గుర్తుపెట్టంట. ఇక గబ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటున్నాడంట. స్నానం చేయకపోతే మనం పక్కన కూర్చొని ఇస్తామండి. కానీ తండ్రి ప్రేమ చూసారు అంటే దీన్ని అర్థం ఏంటంటే, తప్పిపోయిన మనం నువ్వు ఎంత మురికిగా ఉండు, నువ్వెంత పాపపు జీవితంలో అయినా ఉండు, నా యేసయ్య నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టేవాడు. ప్రేమదేవుడా, నీ యొక్క పాపాలు చూడడం, లేకపోతే నువ్వు చేసే ఏవి కూడా దేవుడు చూడడం, అవన్నీ దేవుడు ఏం చేస్తాడంట. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుని దగ్గరికి నువ్వు వచ్చేసే. దేవుడు అదే కోరుకుంటున్నాడు ప్రేమదేవుని బిడ్డ. కాబట్టి మనం పూర్వకంగా దేవుని దగ్గరికి మనం రావాలి. నువ్వు ఎక్కడ వెళ్ళు, దేవునికి దాగున్న చోటు ఏది కూడా లేదని చెప్తున్నాడు. అందుకనే నువ్వు పైన ఎక్కినా లేకపోతే కింద అగాధంలో ఉన్నా, ఎటు ఉన్నా కూడా నేను నిన్ను చూస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవునికి హైడ్ అయిన ప్లేస్ ఏది కూడా లేదు. అంటే కయ్యను ఏబేలు వాళ్ళు అర్పణలు ఇచ్చిన తర్వాత దేవుడు ఏబేలు అర్పణ తీసుకున్నాడు, కానీ కయ్యను తీసుకోవాలా. అయితే ఏమైందంట, కోపం వచ్చి ఏం చేశాడంట, తన తమ్ముడిని రాయి పెట్టి కొట్టి చంపేస్తాడు. చంపేసి ఎవరు చూడట్లా కానీ చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ హేబేలు రక్తం ఏం చేస్తుంటే దేవునికి మొరపెడుతుంది. దేవుడు అంటనే ఏంటికి అయ్యానో నీ తమ్ముడేడి అని అడిగితే మరి ఏం చేస్తున్నాడంటే అబద్ధం ఆడుతున్నాడు. కానీ దేవునికి తెలియదు ఏముందా ప్రేమ దేవుని బిడ్డ? పిచ్చోడు, నాకేం తెలుసు నా తమ్ముడు గురించి అని అంటున్నాడంట. ఏమైపోయాడంటే అక్కడికి దేశ దెమ్మర అంటే ఒక పిచ్చోడులాగా అయిపోయాడు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే దేవునికి మనం ఏదో చేసేసి మనల్ని ఎవరు చూడట్లేదులే, మనం ఏం చేసినా పర్వాలేదులే అని అనుకుంటా ఉంటాం. ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. సో నువ్వే అనుకుంటా ఉంటావు, నేను ఏం చేసినా నన్ను ఎవరు చూడడం అని అనుకుంటా ఉంటావు. కానీ ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. ఆయనకి దాగున్న చోటు ఏది కూడా లేదు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. చూద్దాం ఒకసారి యోవేలు గ్రంథం 14వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం.
ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ప్రతిదినము ఏర్పరచుడి. ఉమ్. యెహోవాను ఆ. బతిమాలుకొనుటకై ఉమ్. పెద్దలను ఉమ్. దేశంలోని జనులందరినీ ఆ. మీ దేవుడైన యెహోవా మందిరములో ఆ. సమకూర్చుడి. చాలు. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళందరినీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క యోవేలు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మీరు ఉపవాసం ఉండండి, ఆ యొక్క వ్రత దినాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. ఏం చేయమంటాడంటే, ఈ దేవుణ్ణి బతిమలాడుకోమంటున్నాడు. రిక్వెస్ట్ చేసుకోవాలి, అడుక్కోవాలి దేవుణ్ణి. నువ్వు బతిమలాడుకో దేవుణ్ణి. అలాగే ఏం చేస్తాడంటే, దేశంలో ఉన్న పెద్దలు, పిల్లలు అవ్వచ్చు, అందరూ కూడా దేవుని మందిరంలో సమకూర్చమని యోవేలు ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు సంఘంలో మనందరం ఉపవాస కూటంలో ఉన్నాం. మనమందరం ఎలుగెత్తి ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా దేవుడు చేస్తాడు. ప్రేమ దేవుడు. కాబట్టి మన ప్రార్థనలో ఎలుగెత్తి కన్నీరు కార్చి ఉపవాసం ఉన్నాం, దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయగా మన ప్రార్థన కంపల్సరిగా దేవుడు ఆలకిస్తాడు. అందుకని యోవేలు ప్రవక్త అన్నాడు, వాళ్ళకి వచ్చిన ప్రమాదం, వాళ్ళకి వచ్చిన ఆపద, ఆ యొక్క ఉపగ్రహం అన్ని కూడా తప్పిపోవాలనంటే ఏం చేయమనంటే, ఉపవాసం ఉండి పెద్దలు, దేశంలో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి మీరు ప్రార్థన చేయమని అంటున్నాడు. ఇంట్లో ఉండి చేసుకోవచ్చుగా, ఎందుకని సన్నిధిలోకి వచ్చి చేసుకోమని అంటే, దేవుని కార్యం ఎవరుంటారంట, దేవుని యొక్క ప్రజెన్స్ ఎప్పుడు ఇక్కడ ఉంటా ఉంటుంది. సో దేవుడికి తొందరగా ఈజీగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. అందుకనే ఆ దేశంలో ఉన్న పెద్దలు, లేకపోతే ఆ పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేయండి, ఉపవాసాల నుండి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మన దేవుడు మనకి అవైలబుల్గా ఉంది. చక్కగా ఉపవాసం ఉన్నప్పుడు చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకొని చక్కగా గొప్పగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలి. ఎక్కువ సమయం గడపడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు అటు ఇటు తిరగొద్దు, దేవుని సన్నిధిలో గడపమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట ఏమండి? మొట్టమొదటి ఫస్ట్ నువ్వు ఉపవాసం దాన్ని ఒక ప్రిపేర్ చేయి. అర్థమవుతుందా? రేపు ఉపవాసం ఉంటా అనేసి ఊరకనే ఉపవాసం ఉంటే కాదు. ఒకరోజు ఉపవాసం ఉంటే ఇన్ని గంటలు, ఆ గంటల్లో మనం ఏం చేయాలి? దేవునితో గడపాలి. ఒకవేళ దేవునితో గడపాలంటే నీకు ఏం వర్క్స్ ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టు, లేదా నెక్స్ట్ రోజు పోస్ట్ పోన్ చేసుకొని ఈ రోజు మటుకు ఉపవాసం ఉంటున్నా, ఈ రోజంతా దేవునితో గడపాలి అనే విషయాన్ని నువ్వు పెట్టుకో. ఏమంటే లోకంలో అనేకమైన అడ్డమైన పనులన్నీ మనం చేస్తూనే ఉంటాం. దేవుని కోసం స్పెషల్గా ఎందుకు నువ్వు ఆలోచించు, ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వవు ప్రియమైన దేవుని బిడ్డ? సరదాగా అలా తిరిగేసి ఉపవాసం ఉన్నానంటే అది అవేది కాదు. ఉపవాసం ఉండడం ప్లాన్ చేసుకో. నెక్స్ట్ వీక్ అలానా రోజు ఓకే 12 గంటలు నేను ఉండాలి, ఉపవాసం ఒక పూట ఉండాలి, కాబట్టి ఆ పూట నేను దేవునితో గడపాలి. ఆ పనులన్నీ పక్కన పెట్టేసుకో, ఆ రోజు గడుపు. అప్పుడు బాగుంటుంది ప్రేమ. చక్కగా నీ హ్యాపీగా, నీ మనసు సంతోషంగా ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడతాడు, అనేకమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఉపవాసం ఉంటే ఇలాగే నువ్వు ఉండాలి. రెండవది నువ్వు ఏం చేయాలంట? దేవునితో సంబంధం కలిగి ప్రతిరోజు దేవా నన్ను బ్రతికించావు, ఈరోజు నా పనుల్లో తోడుగా ఉన్నావు, లేకపోతే ఈరోజు ఎలాంటి ప్రమాదం జరగకుండా నన్ను కాచి కాపాడావు ప్రభా, నీకు థ్యాంక్స్ అయ్యా అని ప్రార్థన చేసుకొని నువ్వు పనుకో. తెల్లవారు లెగ్గానే ప్రభు నన్ను బ్రతికించావు, ఈరోజంతా నాకు కాపుదలగా ఉండయా అని నువ్వు ప్రార్థన చేసుకో. లేకపోతే కొంత నీకు సమయం దొరికినప్పుడు నీ బాధలో, నీ యొక్క హృదయంలో ఉన్న ఏ బాధ అయితే ఉందో దేవుని దగ్గర చెప్పుకో, దేవుని దగ్గర మొరపెట్టు, కన్నీరు కార్చు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి ఏం చేయాలంట? నువ్వు దేవునితో ఎక్కువ సంబంధం కలిగి నువ్వు జీవించాలి. మూడవదిగా ఉపవాసాన్ని ఎలా చేయాలంట? ఒక వ్రతముగా, ఒక పండగగా నువ్వు చేయాలి. అబ్బా ఉపవాసం అంటే ఇప్పుడు మనం తిండి మానేయాలి, చికెన్ మానేయాలి, అవి మానేయాలి, ఈ మానేయాలి మనం అనుకుంటా ఉంటాం. దాన్ని ఎలాగా ఒక ఫీల్, పండగ అంటే ఏం ఫీల్ వస్తుంది మనకి? క్రిస్మస్ అంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి మనకి. ఆ ఫీల్ ఉపవాసం ఉంటే ఉండాలి. కాబట్టి దేవుని దగ్గర ఉపవాసం ఉంటే, మళ్ళీ నాలుగోది ఏంటంట? కన్నీరు కార్చో, దేవుని దగ్గరికి మనపూర్వకంగా నువ్వు రా.
ఆయన కూడా హ్యాపీగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నీలో అన్నీ పెట్టేసుకొని వచ్చి దేవా అంటే ఆయన ఏమీ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసేసుకోండి హృదయాన్ని. ఏ చెడు లేకపోతే ఏ పాపము లేకపోతే ఏ చెడు అలవాట్లు ఏవైతున్నావు ప్రతిదీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేస్తే అప్పుడు నీకే ఏమనిపిస్తుంది, ఓకే దేవుని దగ్గర చెప్పేసా నేను క్షమించేస్తానని ఒక ఫీల్ నీకు వస్తుంది. ప్రియమైన దేవుని కూడా ఏదైతే అలవాట్లు అన్నీ మానేస్తే మంచిగా మనపూర్వకంగా దేవుని సన్నిధిలోకి రా, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేయి. దేవుడు చక్కగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని కూడా కాబట్టి ఈరోజు నేను ఆ సాక్ష్యం చెప్పా. ఏమనంట, ఆడికి బాధలున్నా సమస్యలున్నా వాడి మట్టికి దేవుడికి చేయాల్సినవన్నీ కూడా ఏది మానట్లేదంట. వాడికి అన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, అయినా దేవుని సన్నిధి విడిచిపెట్టట్లా. స్ట్రగుల్స్ ఉన్నాయి, ప్రార్థన చేయటం మానట్లా, ప్రతిరోజు స్ట్రగుల్స్ ఉన్నాయి, బైబిల్ చదవటం మానట్లా. ఇవి మనం చేయాలి. వై? బికాజ్ సాతాను కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇలా నువ్వు చేయకపోయావు అనుకో, నీ లైఫ్ స్టైల్ నువ్వు మానేసావు అనుకో, హ్యాపీగా ఉన్నప్పుడు ఎలాగుంటావు, అన్నీ చేసుకుంటావు, కానీ బాధ వచ్చినప్పుడు కూడా అలాగే ఉండు. అర్థమవుతుందా? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీగా దేవుని సన్నిధికి వస్తావు, లేకపోతే నువ్వు ఏది కావాలంటే అది తింటావు, లేకపోతే ఏది కావాలి ఎలా కావాలంటే అలా ఉంటావు సంతోషంగా. మళ్ళీ అదే బాధ రాగానే ఏమైపోతావంట, ఆ పనులన్నీ మానేస్తావు. ఏమి? దేవుని సన్నిధికి రావడం మానేస్తావు, దేవునికి దూరం అయిపోతావు, లేకపోతే ప్రార్థన చేసుకోవటం మానేస్తావు, బైబిల్ చదవటం మానేస్తావు. ఇవన్నీ చేయొద్దు. నువ్వు ఎలాగ ఉంటావో, నీకు బాధ వచ్చినా సమస్య వచ్చినా సంతోషంగా ఉన్నా ఎలాగ ఉన్నా కూడా డైలీ నువ్వు చేసేవి మట్టికి నువ్వు బాధలు వస్తే దేవుని విడిచిపెట్టేస్తున్నావు, తిండిని విడిచిపెడుతున్నారా? అది విడిచిపెడితే మనమే పోతాం కదా. అందుకని తిండి తింటారు బాధలు వస్తే అటు ఇటు తిరగటం మానరు, పెళ్ళిళ్ళు మానరు, దినాలు ఏమీ మానరు, కానీ ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటం, దేవునితో సంబంధం కలిగి ఉండటం, ఇవన్నీ మనం ఇదే దేవుని దగ్గరికి వచ్చేసరికే మనం ఇలాంటివి చేస్తూ ఉంటాం. బాధ వచ్చింది, సమస్య వచ్చింది, అందుకే ప్రేయర్ చేసుకోలేకపోతున్నా. అది ఆ లైఫ్ మనకొద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాగైనా ఉండు, సంతోషంగా ఉండు, లేకపోతే స్ట్రగుల్స్లోనే ఉండు, బాధల్లోనే నువ్వు ఇబ్బంది పడిపోతేనే ఉండు, కానీ దేవుని విషయంలో నువ్వు ఎలాగా చర్చికి వెళ్తావు, ఎలాగైతే డైలీ నువ్వు ప్రార్థన చేసుకుంటావు, ఎలాగ డైలీ నువ్వు వాక్యం చదువుకుంటావు, ఎలాగ ఇంకా దేవుని కార్యక్రమాలు ఏవైతే జరుగుతావు వారికి అటెండ్ అవుతావు, అలాగే సేమ్ యాజ్ టీజ్గా నువ్వు చేయాలి. మనలో చాలామంది బాధలు రాగానే దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం, అంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇలా చేయొద్దు ప్రియమైన దేవుని బిడ్డ. కంపల్సరిగా ఎన్ని బాధలు రాని, లేకపోతే నువ్వు సంతోషంగా ఉండు, దేవునితో మటుకు నువ్వు అలాగే అది కంటిన్యూ చేయి. నీ లైఫ్ స్టైల్ అదే. ఇంకా రోజులో మనం మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం భోజనం చేస్తాం, అలాగే దేవుని సన్నిధికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుతాం, ఇవన్నీ కూడా నువ్వు చేయాల్సిందే, ఏది కూడా విడిచిపెట్టకలేదు ప్రియమైన దేవుని. హల్లెలూయా. కాబట్టి ఈ రెండవ రోజు మనం ఏం నేర్చుకున్నాం? ఉపవాసము ఎలాగ ఉండాలంట, పండగలాగా మనం చేసుకోవాలి. రెండవదిగా ఉపవాసం ఉన్నప్పుడు చక్కగా దేవునికి సమయం మనం ఇవ్వాలి, దుఃఖించాలి, కన్నీరు కార్చాలి, దేవుని దగ్గర నువ్వు అనేకమైన అద్భుతాలు నువ్వు పొందుకోవాలి. మూడవదిగా ఏం చేయాలంట, చక్కగా దేవుని దగ్గర ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టేవారిలాగా లోకంలో, అలాగే దేవునికి మనం సంబంధం కలిగి ప్రతిరోజు ఏమన్నా నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో మాట్లాడుకుని ఉంటావా? ఏమండి, నేను గోపి అంటున్నాడు, మా పిల్లోడితో మాట్లాడలేదు, మీ రోజు పొద్దున్న వెళ్ళిపోయి వచ్చి చేయదా అంటున్నాడు. ఏమండి, నీ పిల్లోడితో, నీ యొక్క భార్యతో, లేకపోతే నీ భర్తతో నువ్వు ప్రతిరోజు అంటే చూడలేకపోతున్నా, ఇంత ఎఫెక్షన్ ఉన్నప్పుడు దేవునితో కూడా నువ్వు అలాగే సంబంధం కలిగి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు అడగకుండా చేస్తాడు దేవుడి కార్యాలు. అర్థమవుతుందా? నువ్వు అడగకోకుండా చేస్తాడు ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తే. అంతేగాని మనుషులకి ఇస్తున్నావు, దేవునికి నువ్వు అసలు ఏదైనా ప్రొవైడ్ చేసేవాడు ఆయనే. ఏదైనా చేయాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, డబ్బులు కావాలన్నా, క్షేమం కావాలన్నా, ఏది కావాలన్నా ఆయనే మనకి
నువ్వు చచ్చిపోయేంత వరకు, నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ ఆత్మను కాపాడేవాడు. సో ఆయన్ని కూడా నువ్వు అలాగే నీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నావు, నీ భర్తను ఎలాగ ప్రేమిస్తున్నావో, నీ భార్యను నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావో, నా యేసయ్యను కూడా నువ్వు అలాగే ప్రేమించు. అవి అడక్కోనే చేస్తాం. మన భార్య ఏమనుకుంటుందో ముందే మనం తీసుకొచ్చి పెడతాం. ఏంటిది అది? ప్రేమ. అంతే కదా. భర్తకి ఇష్టమైంది మనం వండి పెడతాం. ఏంటిది అది? ప్రేమ. నా యేసయ్య కూడా అంతే. నీ మనసులో నువ్వు అనుకుంటే చాలు, అది దేవుడు తీసుకొచ్చి పెడతాడు. కాబట్టి ఆయనతో ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేయండి, ఎక్కువగా దేవునితో సంబంధం కలగండి. కాబట్టి ఏ సాతాను మనల్ని ముట్టుకోవడం, దేవుని కార్యాలు జరగాలంటే ఇట్లాగా మనం ఉండాల్సిందే. అంతేగాని ఉత్తుత్తి ఉపవాసాలు మనం అసలు ఉండొద్దు. ఉపవాసం ఉంటే దేవుని దగ్గర ఇన్ని గంటలు, ఓకే రైట్, ఇన్ని గంటలు మనం దేవుని దగ్గర అలా ఉండిపోవటమే. అటు ఇటు తిరిగితే నీ స్పిరిచువల్ లైఫ్ పాడైపోద్ది. అటు ఇటు ఉంటే నీ కడుపు మాడిద్ది తప్పది. ఉపవాసం అనరు ప్రేమ దేవుడా. సో దేవుని దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు కాచి దేవునికి సమయం ఉండి దేవునితో రిలేషన్ మీరు మెయింటైన్ చేయండి. దేవుడి మీ జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తారు ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చూచిన మాట చెవుడు వినను గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి.